గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎవరికి లాభం, ఎవరికి నష్టం, వ్యక్తిగతంగా లాభం ఉందా లేదు దేశాలకు లాభం ఉందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చేటి గారు ఉన్నారు. ఆయనకి చాలా క్లారిటీ తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. ఫిబ్రవరి 28 స్టార్ట్ అయిన ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఇజ్రాయిల్ ఆధిపత్య పోరు కోసం, ప్రపంచంలో ఆధిపత్య పోరు కోసం అమెరికా, ఈ రెండు చేసిన దేశాల్లో ఇరాన్ నలిగిపోతుంది. రెండు దేశాలు కలిపి చేస్తున్న యుద్ధంలో దేశాలకు లాభమా లేదు యుద్ధంలో వాడుతున్న ఆయుధాల సంపదకి, ఆయుధాలు చేస్తున్న వ్యాపారకు లాభమా? రెండు వైపుల నుంచి లాభాలు ఉన్నాయి. మనం చూస్తే ఒక 6 నెలల ముందు సౌదీ అరేబియా ఒక కాంట్రాక్ట్ సైన్ చేశారు యుఎస్తో 100 F-35 కొనడానికి. నాకు అర్థం కాదు, సౌదీ అరేబియా 100 F-35 ఎక్కడ పెట్టుకుంటారు? సరే, పెద్ద దేశం అది, వాళ్ళకి ఎవరితో యుద్ధం చేస్తారు? వాళ్ళు మ్యాక్సిమం హూతీల మీద ఒకసారి చేశారు యుద్ధం, అంతే. అది చాలా సంవత్సరాలు అయింది. అది ఎక్కువ కూడా అక్కర్లేదు, మీకు దానికి 10 ఎయిర్క్రాఫ్ట్ కూడా అక్కర్లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, అమెరికాని హ్యాపీగా పెట్టుకుంటున్నారు. ఇది మీరు చూస్తే ఐరానికలీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్లో ఒకటే కంట్రీలో డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ అని చెప్పలేము, ఎలక్షన్ ఉంది. అది ఏ రూట్లో వెళ్ళిన ఎలక్షన్, కానీ అది ఇరాన్లో ఉంది. అది మిగతా ఏ దేశం, సౌదీ అరేబియా, ఖత్తర్, ఒమాన్, కువైత్, బహ్రెయిన్, యుఏఈ, ఎవరికి అక్కడ ఎలక్షన్ లేదు. అందరూ ఫ్యామిలీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఎన్నో జనరేషన్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కజిన్స్ అందరూ. వాళ్ళకు ఉన్నది ఆయిల్ అండ్ గ్యాస్, దాని మీద బతుకుతున్నారు. దుబాయ్ ఒకటే ప్లేస్ ఎమిరేట్స్లో, దుబాయ్కి ఆయిల్ లేదు, వాళ్ళు టూరిజం చూసుకుంటున్నారు. వాళ్ళు ఇరాన్లో కేవలం ఆయిల్ ఒకటే కాకుండా రాగి చాలా ఉన్నాయట కదా, ఇంకా ఉన్నాయి, ఇరాన్లో ఉన్నాయి. ఇరాన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళందరికన్నా పాత ఒక సివిలైజేషన్ వాళ్ళు. ఇప్పుడు హోర్మూజ్ అంటాం సార్, మనం అందరు మాట్లాడుతున్నాం. హోర్మూజ్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది పార్సీ వర్డ్. అది పార్సీ వాళ్ళ దేవుడు పేరు, అక్కడి నుంచి వచ్చిన వర్డ్ అది హోర్మూజ్ అనేది. ఈ పార్సీలు తర్వాత పారిపోయి భారతదేశానికి వచ్చారు, మనకు తెలిసి టాటా వాళ్ళందరూ అక్కడి నుంచి అన్నమాట. ఈ పరిస్థితుల్లో యుద్ధం మొదలైనప్పుడు వీళ్ళేమనుకున్నారు, అందరూ యుఎస్కి బేస్ ఇచ్చారు. సౌదీ అరేబియాలో ఒకటికన్నా ఎక్కువ ఉంది బేస్లు. ఖత్తార్లో అన్నిటికంటే పెద్ద బేసు అలోద్ బేస్ ఉంది అక్కడ. కువైట్లో బేస్ ఉంది. బహ్రెయిన్లో 5th ఫ్లీట్ బేస్ ఉంది, నేవల్ బేస్. ఒమాన్లో బేస్ ఉంది. యుఏఈలో బేస్ ఉంది. చెప్పండి ఏ దేశంలో బేస్ లేదని అమెరికాకి? ప్రతి దేశం ఎందుకు పెట్టుకున్నారంటే, ఒకటి అమెరికా కూడా కావాలి, బేస్ కావాలి. ఒకటి ఇంత దగ్గర ఉన్న దేశాలు మళ్ళీ ఎందుకు బేస్ పెట్టుకున్నారంటే, ఏం లేదు, వాళ్ళకు ఒక రీఅష్యూరెన్స్ అన్నమాట. దట్ మమ్మల్ని ఎవరు రేపు పొద్దున్న లేసి ఆర్మీని తీసుకొచ్చి మమ్మల్ని బయట పడేయరు, మీరు ఉన్నారు కదా, మీరు చూసుకుంటారు. వీళ్ళకి భయం ఎక్కడి నుంచి మొదలైందంటే, ఎక్కువ ఒసామా బిన్ లాడెన్ సౌదీ కదా, అక్కడున్న వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్. బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, బిజినెస్. ఆ ఫ్యామిలీ నుంచి ఒక మనిషి ఒక టెర్రరిస్ట్ తయారైండు కదా, మొత్తం అటువైపు ఉన్న దేశాలను ధ్వంసం చేసిండు. తర్వాత అమెరికా మీద వెళ్ళి అటాక్ కూడా చేసిండు. వాడు రేపు మాకు మీద చేస్తే ఏం చేస్తారు అంటే, బిన్ లాడెన్ లాగా ఇంకోటి తయారైతే ఏం చేస్తారు అని ఒక భయం ఉండే వీళ్ళకి. ఆ భయం కాపాడుకోవడానికి వీళ్ళు ఎక్కువ బేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీళ్ళ గేమ్ సార్. మీరు అడిగిన ప్రశ్నకి ఆయుధాలు అమ్ముతారంటే ఎస్. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆయుధాలు వీళ్ళు డ్రోన్ కొడుతున్నప్పుడు, లేకుంటే ఫతా మిసైల్ కొడుతున్నప్పుడు ఇరాన్, దీన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఇంటర్సెప్టర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడి నుంచి ఒక మిసైల్ పోతుంది, ఇక్కడి నుంచి ఒక ఇంటర్సెప్టర్ వస్తుంది. వీళ్ళేమో కొట్టేది $20,000, $25,000 డ్రోన్స్. పెద్ద డ్రోనే, ఆల్మోస్ట్ లైక్ అన్ ఎయిర్క్రాఫ్ట్. డ్యామేజ్ కూడా అది వెళ్ళి కొడితే చాలా మంచి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది, మనం చూసాం కూడా. మనం అడ్డుకోవడానికి తీసుకొస్తున్న మిసైల్ అమెరికా దగ్గర నుంచి కొన్నారు, పేట్రియట్ మిసైల్. ఒక్క మిసైల్ కొడితే $1 million. ఆ మొత్తం మిసైల్ యూనిట్, కంప్లీట్ బ్యాటరీ అంటారు దాన్ని, అలా లాంచింగ్ ప్యాడు, మిగతా సిస్టమ్స్ అన్నీ కలిపి $1 billion. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఖత్తార్కి డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర లేదని చెప్పండి గల్ఫ్లో. సో వాళ్ళకి ఏంటంటే, అమెరికాని హ్యాపీ పెట్టుకోవడానికి, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ వాళ్ళని హ్యాపీ పెట్టుకోవడానికి ఆయుధాలు కొంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు దాకా ఆయుధాలు వాడలేదు. ఫస్ట్ టైం ఒక ఛాన్స్ దొరికింది, ఆయుధాలు పనిచేస్తుందా లేదా చూద్దామని చెప్పేసి. మీరు ఒక రిపోర్ట్ వినుంటారు నడిమిట్లో,
F-16 రెండు F-16 F-15 మన కువైట్లో కొట్టిపడేశారు వీళ్ళు. కువైత్ వాళ్ళే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రెండ్లీ ఫైర్ అంటారు దాన్ని. అంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళే కొట్టేసుకున్నారు. దాంట్లో 2 US ఎయిర్క్రాఫ్ట్ అది F-16 అది క్రాష్ అయింది. పైలట్స్ ఆఫ్ కోర్స్ ఎజెక్ట్ అయ్యి సేఫ్ అయ్యారు, వాళ్ళు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ లేదు, వీళ్ళు యుద్ధం అనేది అసలు చూడలేదు వీళ్ళెవరు. ఎక్సెప్ట్ మేబీ సద్దాం హుసేన్ టైం ఉన్నప్పుడు ఇరాక్లో కొంచెం యుద్ధం జరిగింది, ఇరాన్తో జరిగింది. దాని తర్వాత కువైత్ మీద దాడి చేశారు సద్దాం హుసేన్. అది కాకుండా ఒక ఖతార్ లేకుండా ఒక బహ్రెయిన్, ఒక ఒమాన్, వీళ్ళు ఎక్కడ యుద్ధం చూడలేదు. వీళ్ళు వాళ్ళ దగ్గర సైన్యం ఉందంటే ఉందంటారు, యుద్ధం ఉంటే యుద్ధం చూడలేదు వీళ్ళు ఇప్పుడు. సో వీళ్ళు ఆయుధాలు కొంటూనే ఉంటారు సార్. అది పేట్రియట్ లాంటి మిసైల్స్ కొంటారు, వీళ్ళు షిప్స్ కొంటారు అమెరికా దగ్గర నుంచి, జర్మనీ నుంచి. అది కాకుండా వీళ్ళు మోడర్న్ మిసైల్ స్ట్రక్చర్స్ కొంటారు అక్కడి నుంచి. ఎయిర్ ఫోర్స్కి నేను చెప్పినట్టు ఇప్పుడు F-35 లాంటి జెట్స్ కొంటారు. ప్రతిదాన్ని అమెరికాని హ్యాపీ పెట్టుకుంటారు వీళ్ళు. మరి మీ అమెరికన్ బేస్ ఇక్కడ పెట్టుకోండి, ఖర్చులు 10 పైసలు ఖర్చులు అమెరికా లీజ్ ఇస్తారు, మీకు లీజ్ అమౌంట్ ఇస్తారు. ఇంకేం కావాలి సార్? సార్ ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది, కానీ 26 అంటే 2 రోజుల ముందే దాదాపు $600 మిలియన్ ఖర్చులు వేసిన వారికి సంబంధించిన మెటీరియల్ సేల్ చేయడం అంటే యుద్ధం కోసం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ మెటీరియల్ అమ్మే కంపెనీలు అన్నింటిలో కూడా అమెరికా సంబంధించిన వాళ్ళ కంపెనీలు వాళ్ళే అందులో పార్ట్నర్షిప్ రాడు కదండి. అంటే మొత్తం వాళ్ళ బిజినెస్ పెరిగినట్లే కదా ఇక్కడ. కరెక్ట్. మీరు చూడండి, అమెరికాలో ఏ పొలిటీషియన్ అయినా కానీ, ఇప్పుడు మనం ట్రంప్ని తప్పుపట్టలేము. ట్రంప్ ముందని ఏ పొలిటీషియన్, బైడెన్ నుంచి మీరు బుష్ నుంచి క్లింటన్ నుంచి ఒబామా చూడండి, వీళ్ళందరూ క్యాబినెట్లో, వాళ్ళ క్యాబినెట్లో ఉండే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కానివ్వండి, మిగతా డిఫెన్స్ సెక్రటరీ కానీ, వీళ్ళందరూ ఏదో ఒక రోజు ఈ అమెరికాలో ఉన్న ఆయుధ కంపెనీలకు పనిచేశారు, లాబీయిస్ట్గా పనిచేశారు, వాళ్ళ కోసం మార్కెటింగ్ ప్రమోషన్స్ పనిచేశారు, చాలా పని. ఏం లేదు, ఏజెంట్, నువ్వు ఆర్డర్ ఇప్పి సౌదీ అరేబియా దగ్గర నుంచి నీకు 10% ఇచ్చేస్తాను, ఇది ఉంటుంది అన్నమాట. మన దగ్గర ముందు బోఫోర్స్ టైంలో జరిగింది చూడండి, అట్లనే సేమ్ థింగ్. మీరు చెప్పిన ఆయుధం పర్చేస్ కూడా న్యాచురల్ యూఎస్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి భయం ఉండే ఏదో ఒక రోజు ఇది మళ్ళీ బ్రేక్అవుట్. ఎందుకంటే లాస్ట్ జూన్లో 12-day వార్ అనే ఒక యుద్ధం జరిగింది ఇరాన్తో, మీకు గుర్తుంటుంది. దాంట్లో లాస్ట్లో అమెరికా వాళ్ళ B-50 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేసిన తర్వాత మొత్తం వార్ ఫినిష్ అయింది. అప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదలైంది అది 28 తారీఖు. అంటే 2 దేశాలకు 3 దేశాలు కొట్టుకున్నా వాళ్ళకి మాత్రం లాభం ఉంటుంది. కరెక్ట్. కంపెనీ వాళ్ళకి, అమెరికన్ కంపెనీస్కే లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇవాళ ఒకటి క్రాష్ అయింది, మీరు వినుంటారు, ఇరాక్లో అమెరికన్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్. ఎవరు తయారు చేస్తారు? బోయింగ్ అనగానే మనం అనుకుంటే సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ కాదు, వాళ్ళకి మిలిటరీ డివిజన్ కూడా ఉంది, వాళ్ళకి రేథాన్ ఉంది, ఎన్నో కంపెనీలు ఉన్నారు అట్లా అమెరికాలో, మెక్డొనాల్డ్ డగ్లస్ ఉంది. వీళ్ళందరి పని ఏంటంటే మిలిటరీ హార్డ్వేర్ తయారు చేయడం. అమెరికాకి ఎక్కడెక్కడో, సౌత్ కొరియా ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ కొరియాకి ఆయుధాలు అమ్ముతారు అమెరికా, జపాన్కి అమ్ముతారు. ఎందుకంటే సౌత్ కొరియా దగ్గర చెప్పారు, మీరు షిప్ బిల్డింగ్ మీ ఎక్స్పర్టీస్, ఎలక్ట్రానిక్స్ మీ ఎక్స్పర్టీస్, మీరు అది చూసుకోండి, మీరు దీంట్లో వచ్చి పడకండి, డిఫెన్స్ అంతా మేము చూసుకుంటాం, మీకు ఏం కావాలో చెప్పండి, ఆయుధాలు మేము తెచ్చిస్తాం. ఇదే ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి గల్ఫ్లో, నిన్న అమెరికా పట్టుకెళ్ళిపోయారు సౌత్ కొరియా నుంచి. వాళ్ళు అన్నారు మాకోసం ఇచ్చారు, ఇప్పుడు మీకు తర్వాత ఇస్తాను, రీప్లేస్ చేస్తాను, ఇప్పుడు మాకు గల్ఫ్లో కావాలి, అక్కడ పనికి వస్తుంది అని చెప్పి. మిమ్మల్ని నార్త్ కొరియా వాడు ఇప్పుడు కొట్టాడు, మేము చూసుకుంటాం మిమ్మల్ని. ఇది వీళ్ళ అడ్వాంటేజ్. అంటే అవుట్సోర్స్ చేశారు అట్లా, డిఫెన్స్ పర్చేస్ అవుట్సోర్స్ చేసేసారు కంప్లీట్గా, అప్పగిచ్చేసారు, మీరు చూసుకోండి మా సెక్యూరిటీ. దానికోసం జపాన్ చూడండి, ఎప్పుడు పెద్ద ఆర్మీ పెట్టనియరు వాళ్ళని. అది సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన ఒక ఒప్పందం, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళు జపాన్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్మీ ఎప్పుడు మెయింటైన్ చేయదని, చిన్న ఒక ఆర్మీ ఉంది వాళ్ళ దగ్గర, సెక్యూరిటీ యూఎస్ చూసుకుంటారు. సౌత్ కొరియా కూడా అంతే. మన ఆర్మీ సైజ్ చూస్తేనో లేకుంటే రష్యన్ ఆర్మీ సైజో చైనీస్ ఆర్మీ సైజ్ చూస్తే వీళ్ళందరూ అసలు నోబడి, కానీ ఈ దేశాన్ని కాపాడుకోవాలి. సో ఆయుధాలు అమ్ముతారు. దాంట్లో అమెరికా ఎప్పుడూ దాని గురించి వాళ్ళు అపాలజీ కూడా చెప్పారు. ఎస్ వీ సెల్ ఆర్మ్స్, అది వాళ్ళ బిజినెస్ అన్నమాట. అది కూడా చిన్న బిజినెస్లో పార్ట్నర్షిప్ అందుకు కూడా అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారంటారు. కరెక్ట్, ఉన్నారు, ఓపెన్గా ఉన్నారు. మీరు అది చెప్తాను సార్, మీరు క్లింటన్ టైం నుంచి తీసుకోండి, రీగన్ టైం నుంచి తీసుకోండి, ప్రతి క్యాబినెట్లో ప్రతి రిపబ్లికన్ పార్టీ డెమోక్రాటిక్ పార్టీ ఎవరున్నారో వాళ్ళ సీనియర్ లీడర్స్ అందరూ ఏదో ఒక టైంలో ఇట్లాంటి కంపెనీస్ కోసం పనిచేశారు. అంటే యుద్ధం వల్ల దేశాలు నష్టపోయినా వాళ్ళకి మాత్రం ప్రాఫిట్. ఎస్, ప్రాఫిటే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అనేది ఏంటి, యుద్ధం అనేది ఒక బిజినెస్ యాక్చువల్లీ. మీరు ఇప్పుడు చూస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేశారు.
ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, అవును. $100 కన్నా ఎక్కువ వెళ్ళింది. ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న? మంచిదే పెరిగింది, ఆయిల్ ప్రైస్ పెరిగితే మనకి ఇంకా మన ఆయిల్కి ఇంకా రేటు దొరుకుతుంది మార్కెట్లో, నేను అమ్ముకోవచ్చు ఆలోచించి. కానీ వాళ్ళ ప్రజలు కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా అది ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ 20-30% ఎక్కువ వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది పెట్రోల్ బంక్లు వెళ్ళినప్పుడు. వాళ్ళు గ్యాస్ స్టేషన్ అంటారు కదా, వాళ్ళు కడుతున్నారు కదా. ఆయన అది ఆలోచించట్లేదు. ప్రజలు కష్టపడుతున్నారు, ప్రజల మీద భారం ఉంది. లోకమంతా కంప్లీట్ ఎకానమీ మెస్ అయిపోయింది. ప్రతి దేశం తీసుకోండి, పెద్ద దేశాలు ఎట్లనో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. మన దగ్గర చూడండి ఎల్పిజి క్రైసిస్ ఉంది ఒకటి. ఇట్లాంటి అన్నీ ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది అక్కడ. అమెరికా ఇప్పుడు 12వ రోజు దాకా, ఇప్పుడు 13-14 రోజులు ఎంత ఖర్చు అయింది, 12వ రోజు దాకా $11.2 బిలియన్ ఖర్చు చేశారు. $11.2 బిలియన్. అంటే 5,000 బాంబులు పడేశారంట. ఈ షిప్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ మీద ఉన్న కెరియర్ మీద వాళ్ళు ఉన్న సోల్జర్స్ ఉంటారు, గ్రౌండ్ ఆపరేషన్స్ ఉంటుంది, ఫైరింగ్ కోసం ఉన్న మిసైల్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ దగ్గర వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ $50 బిలియన్ అడుగుతున్నాడు. యుద్ధం లాజికల్ ఎండ్ దాకా తీసుకెళ్లాలంటే నాకు $50 బిలియన్ కావాలి. ఇవ్వకపోతే ఏమంటాడు, మీరు రష్యాకి అమ్మకూడదు పోయా, మీరందరూ రష్యా ఇప్పుడు దీనిలో అడ్వాంటేజ్ తీసుకుంటారండి. కరెక్ట్, రష్యా కూడా అడ్వాంటేజ్ ఉంది. మీరు అమెరికా గురించి అడిగారు, మొన్నదాకా రష్యన్ ఆయిల్ అమ్మొద్దని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇండియా దగ్గర వెళ్ళి మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోవాలని చెప్తున్నారు. యూరోప్ దగ్గర గ్యాస్ కొనకూడదని చెప్పి యూరోప్ వాళ్ళు అడుగుతున్నారు, మా గ్యాస్ కావాలి రష్యా దగ్గర నుంచి. పుటిన్ అల్టిమేట్ విన్నర్ సార్ ఈ యుద్ధంలో. ఎవరైనా అడిగితే ట్రంప్ కాదు, ఇరాన్లో ఉన్న సుప్రీం లీడర్ కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ పుటిన్. ఇప్పుడు ఎవరు యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి అసలు మాట్లాడలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. యూరోప్ మొన్నదాకా ఆయుధాలన్నీ యుక్రెయిన్కి అమ్మారు, అది కూడా బిజినెసే కదా సార్. అవును, అది కూడా బిజినెసే. అంటే యుద్ధంలో ట్రంప్ కానీ ఇరాన్ కానీ కాకుండా ఈ ఆయుధాలు అమ్ముతున్న కంపెనీ వాడికి 100% బెనిఫిట్. ట్రంప్ ఏం చేశాడు, బైడెన్ ఉన్నప్పుడు దాకా సార్ వీళ్ళేం చేశారంటే గ్రాంట్గా ఇచ్చారు అమౌంట్, అంటే మీరు తిరిగి కట్టక్కర్లేదు. యూరోప్ కూడా అంతే. యూరోప్ ఏం చేశారంటే రష్యా దగ్గర ఉన్న $300 బిలియన్ వాళ్ళ బ్యాంకులలో పడి ఉండే, అది సీజ్ చేసి ఆ డబ్బులు తీసుకొని వీళ్ళకి ఆయుధాలు అమ్మారు. అప్పుడు వాళ్ళు కట్టక్కర్లేదు యుక్రెయిన్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత రూల్ మార్చేసాడు. ట్రంప్ అన్నారు ఇంకా ఫ్రీగా ఇవ్వడం లేదు, మీరు డబ్బులు కట్టండి. సో జెలెన్స్కీ చేయి లేపేశాడు, నా దగ్గర డబ్బులు ఎక్కడ, నా డబ్బులే లేవు నా దగ్గర. నీ దగ్గర రేర్ ఎర్త్స్ ఉంది కదా, అక్కడ ఎన్నో మినరల్స్ ఉంది కదా, ఓ పని చేయ, మినరల్స్ అన్నీ మాకు రాసి ఇచ్చేసాయి. సో అంతగా పెట్టాడు, బిజినెస్ అయిపోయింది. సార్ ఇదంతా ఆధిపత్య పోరు కోసమేనా? ఎస్, డౌట్ ఏముంది సార్ దాంట్లో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ పర్సన్, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు. నేను ఇది ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు చెప్పు, ఇట్లా మాట్లాడతారని మీరు చూసుంటారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అంతే. మేము ఆల్రెడీ వార్ అయిపోయింది అంటున్నారు, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ ఏమో పీట్ హెస్గెత్ అంటున్నారు, కాక ఇప్పుడే మొదలైంది అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి మనం? ఇది ప్రాబ్లం. అమెరికాకి ఏంటంటే ప్రపంచ పోలీస్ వాళ్ళు చెప్పిన మాటని అందరు వినాలి, వినకపోతే వాళ్ళ మీద టారిఫ్లు వేస్తాడు. ఇప్పుడు మన యుద్ధంలో, ఈ నడుస్తున్న యుద్ధంలో స్పెయిన్ ఏమన్నా అన్నారంటే మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము. వాళ్ళ దగ్గర కమ్యూనిస్ట్ ఒక ప్రధానమంత్రి ఉన్నారు, ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేయం, మేము దీంట్లో అసలు 10 పైసలు డబ్బులు పెట్టాము, మా సపోర్ట్ షిప్ని పంపాము, మా ఎయిర్ ఫోర్స్ని పంపాము, మీరేం కావాలంటే చేసుకోండి. ట్రంప్ ఏమన్నాడు, మొత్తం టారిఫ్ పెట్టేస్తాను ఈ మీద, మొత్తం ట్రేడ్ రిలేషన్స్ కట్ ఆఫ్ చేసేస్తున్నారు రేపు. ఆలోచించండి, వీళ్ళందరూ యూరోపియన్ యూనియన్లో ఉన్నారు, చాలామంది దేశాలు నేటోలో ఉన్నారు. నేటో అంటే దాంట్లో యూఎస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే ఒక మాట, సాయంత్రం కాగానే ఇంకో మాట అంటారండి. ట్రంప్ కూడా చూడండి సార్, దీంట్లో మెయిన్గా ట్రంప్కి అడ్వాంటేజ్ కానీ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ క్రిప్టో కరెన్సీ నడిపిస్తున్నారు బిజినెస్. మన అసీం మునీర్ దాంట్లో చాలా పెద్ద డబ్బులు పెట్టుబడి పెట్టాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆయన పెట్టాడు. సో ఏం చేశాడు, పాకిస్తాన్కి ఏం కావాలంటే అది ఇచ్చేసాడు. దీన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ కంపెనీని మీరు ప్రమోట్ చేయకూడదు. మీరు దాని తర్వాతనో దాని ముందో మీరు ఏం కానీ చేసుకోవచ్చు, కానీ మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు వాడకూడదు. ఎందుకంటే మీరు ఏదైనా ఫేవర్స్ ఇవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. కానీ ఇప్పుడు జరిగిన యుద్ధంలో మనం చూస్తున్నామంటే ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ షీట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇదన్నా అయినాక ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకొని కూర్చుంటారు, ఇంత ఖర్చు, ఇంత ఆదాయం, ఇంత లాభం. అండ్ డెఫినెట్లీ అమెరికాలో మీరు చెప్పినట్లు అక్కడున్న ఆర్మమెంట్ కంపెనీస్కి
ఇది పెద్దగా పండుగ దివాళీ వాళ్ళకి. ఒక థర్డ్ మిసైల్ తయారు చేయాలంటే 5 మిలియన్ అక్కడ. ఒక టామహాక్ క్రూస్ మిసైల్ కొడితే 2 మిలియన్ పోయింది. ఒక రాడార్ సిస్టమ్ అంటే $2.5 బిలియన్ మన ఖతార్లో వీళ్ళు కొట్టారు, ఇరానియన్ కొట్టారు డ్రోన్తో. $2.5 బిలియన్. చిన్న చిల్లర సార్ ఇదంతా, పెద్ద అమౌంట్ దాన్ని. ఓకే సార్, అల్టిమేట్గా తీసుకుంటే ఇది మరో ఈస్టర్న్ కంపెనీ లాగా మన మీదకి ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు? మనకి ప్రాబ్లం లేదు సార్. మన ప్రాబ్లం సింపుల్ ఏంటంటే మనం క్రూడ్ ఆయిల్లో మనం బల్క్ పర్చేసర్. మన దేశంలో ఉన్న కృష్ణ మనం ఆయన చెప్పిన దగ్గర కొనాలి అనేది ఒక కండిషన్ పెడుతున్నాడు కాబట్టి రాబోయే కాలంలో ఏమైనా ఆ విధంగా ప్రవర్తించే అవకాశం కనిపిస్తుందా? అక్కడ కొనాలని ఎందుకు చెప్పిండు అది ఆలోచించండి. బైడెన్ కూడా ఇదే మాటకు మనకు చెప్పిండు లాస్ట్ టైం 12 Day వార్ వచ్చినప్పుడు. ఓకే, దానికన్నా ముందు కూడా బైడెన్ ఏమన్నారంటే ఇంటర్నేషనల్ డ్రైవ్లో ప్రైసెస్ పెరుగుతున్నాయి, మీరు పని చేయండి ఇండియా, మీరు రష్యా దగ్గర నుంచి కొనుక్కోండి, వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తా అంటున్నారు, $40 ఎంతో పర్ బ్యారెల్ ఇస్తారు, మీరు పని చేయండి, మీ మార్జిన్ పెట్టుకోండి, మీ రిఫైనింగ్ మార్జిన్, మీ షిప్పింగ్ కాస్ట్ అన్నీ పెట్టుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోండి అన్నారు. మనం యూరోప్కి అమ్మాము, యూఎస్కి అమ్మాము, మన కోసం వాడుకున్నాం దేశం కోసం. లాస్ట్ ఏది యూక్రెయిన్ కూడా అమ్మాము. మనం యూక్రెయిన్కి డీజిల్ అమ్మాము. ఇది రష్యా నుంచి తీసుకొచ్చిన డీజిల్ క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసి యూక్రెయిన్కి అమ్మాము. ఆ డబ్బులు మళ్ళీ పుటిన్కి వెళ్తే పుటిన్ వీళ్ళ మీద బాంబు ఇస్తాడు. ఆలోచించండి లాజిక్. ఇప్పుడు ఏమంటే ఇవాళ కూడా నేను వస్తూ ఒక న్యూస్ స్టోరీ వింటున్నాను, అది కూడా ABC న్యూస్. వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో మీరు క్యాల్కులేట్ చేస్తే పుటిన్కి వచ్చే లాభాలు ఇప్పుడు $40 నడుస్తున్న ఒక క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 70, 80, 100 దాకా వెళ్ళింది. పుటిన్ వాళ్ళ రష్యన్ ఆయిల్ 70కి అమ్ముతున్నాడు. 70 నుంచి $80 పర్ బ్యారెల్ అమ్ముతున్నారు. ప్రతి షిప్లో వాళ్ళు $5 నుంచి $6 మిలియన్ లాభం వస్తుందంట వాళ్ళకి, ప్రాఫిట్ ఒకటే. ఇప్పుడు ఆలోచించండి సార్, యుద్ధం బిజినెస్ అయింది అప్పుడు. ఇదే మెయిన్ థింగ్. ఎవ్రీ వార్ ఇస్ బిజినెస్. దాంట్లో డౌట్ లేదు, ఖర్చులు ఉంటాయి కానీ ఆదాయం ఉంటే ఇంకా మంచిది కదా. మన భారతదేశం లాంటి దేశానికి ఆపరేషన్ సింధూర్లో ఖర్చే ఉండే, మనకి ఆదాయం ఏం లేదు. మనం కొట్టిన ప్రతి మిసైల్కి ఒక కాస్ట్ ఉంటుంది, మనం యూజ్ చేసిన ప్రతి బ్రహ్మోస్కి ఒక కాస్ట్ ఉంటుంది, మన దాంట్లో మన ఫైటర్స్కి యూజ్ చేసిన ఫ్యూయల్కి కాస్ట్ ఉంటుంది, అన్నిటికీ కాస్ట్ ఉంటుంది. బంగ్లాదేశ్ వార్ తర్వాత మనకి 3 సంవత్సరాలు పట్టింది సార్ రెసెషన్ నుంచి బయటికి రావడానికి. అంత ఖర్చు పెట్టాం మనం. చిన్న యుద్ధం కాదు అది, ఆ టైంలో చాలా పెద్ద అమౌంట్ అది. కానీ బయటపడతాం ఒకరోజు. బిగ్గర్ కాస్ట్ అంటాం, మనం బంగ్లాదేశ్ని రక్షించడానికి వెళ్ళాం. అది మనం చేసి సాధించి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇప్పించాం. ఖర్చు అయింది. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటుంది ఆ టైంలో ఈవెన్ స్టాంపులు, ఒక ₹5 స్టాంప్ ఉండే, ఒకటి స్పెషల్ స్టాంప్ బంగ్లాదేశ్ కోసం. బస్ టికెట్ల మీద 5 పైసలు తీసుకుంటుండే. అఫ్కోర్స్ అది వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాం, బంగ్లాదేశ్కి వాళ్ళ సహాయం చేయడానికి. కొత్త రాష్ట్రం కదా, వాళ్ళ డబ్బులు లేవు, పాకిస్తాన్ పారిపోయారు, పాపం వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పి మనం చేసాం. ఇప్పుడు మన తల మీద కూర్చున్నారు వాళ్ళు. ఇది డిఫరెన్స్. సార్, ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం గ్యాస్ మీద పడింది, సామాన్యులందరూ మన దగ్గర నిలబెల్లాడిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమైనా? సార్, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రతి సంవత్సరం 33 మిలియన్ టన్స్ LPG కొంటున్నాం. దీంట్లో 88% మన డొమెస్టిక్ కన్జంప్షన్లో ఉంటుంది LPG. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏమొచ్చిందంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంది, లిక్విడ్. అది మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో చూసుంటారు, yellow కలర్ పైప్ వెళ్తుంది, అక్కడ మీకు LPG ఎక్కర్లేదు. ఇది 2 డిఫరెంట్ టెక్నాలజీస్. LPG ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో లీక్ అయితే LPG గ్రౌండ్ లెవెల్లో ఉండిపోతుంది గ్యాస్, దానికోసం బ్లాస్ట్ అవుతుంది. మన ఈ పైప్ గ్యాస్ చూడండి, అది లీక్ అయితే అది లైటర్ ఉంటుంది, పైన ఎయిర్లో వెళ్ళిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి. ఎనీవే, అది టెక్నికల్ టర్మ్స్ చెప్తాం. ఇప్పుడు మనం తెప్పించుకుంటున్న క్రూడ్ ఆయిల్లో మనం కొంచెం ప్రాసెస్ చేసి LPG కూడా తయారు చేసుకోవచ్చు, ప్రొపేన్ బ్యూటేన్ నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. అది కాకుండా LPG డైరెక్ట్లీ మనం తెప్పించుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ చూసి డిసైడ్ చేశారు మనం కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టాలని చెప్పి. మోదీ గారు టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు సార్, నా ఫర్ రిమెంబర్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, 14,50,00,000 మంది LPG కన్జ్యూమర్స్ ఉన్నారు మన దేశంలో 2015లో. మోదీ గారు నుండి అప్పుడు టేక్ ఓవర్ చేశారు. 2026కి వచ్చేదాకా ఇప్పుడు ఆ నంబర్ 33 కోట్లు అయింది. 14 కోట్లు ఉన్న LPG కనెక్షన్స్ 33 కోట్లు ఉంది. మీరు అడగవచ్చు డబుల్ కన్నా ఎక్కువ ఎట్లా అయింది.
మన దేశం పాపులేషన్ 140 కోట్లు, 33 ఇంటూ 4 నలుగురు ఉంటారు కదా ఒక ఫ్యామిలీ, ఆల్మోస్ట్ మన పాపులేషన్. దాని జరిగింది ఎందుకంటే ఈ ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చారు మోదీ గారు. దాంట్లో 10 కోట్ల మందికి ఉజ్వల స్కీమ్లో బెనిఫిట్ ఇచ్చారు సబ్సిడీతో. మీరు 14 + 10 యాడ్ చేస్తే మీకు 24 వస్తుంది, 25 అనుకోండి బికాస్ 0.5 ఉంది. దాంతోపాటు రెగ్యులర్గా ఫ్యామిలీస్ ఇప్పుడు స్ప్లిట్ అవుతున్నారు. స్ప్లిట్ అంటే ముందు కుటుంబం నుంచి విడిపోయి పెళ్లి అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతుంది, వాళ్ళు కొత్త గ్యాస్. కొంతమంది ఇంట్లోనే 2 కుటుంబాలు 2 వంటిల్లు ఉంటున్నాయి. అదే టెక్నికల్ రూల్ ఏంటంటే మీకు ఒక కొత్త కనెక్షన్ మీ అదే ఇంట్లో అప్లై చేయాలంటే మీకు ఇంకొక కిచెన్ చూపించాలి. మీరు చూపించాలి. పాత సిస్టంలో ఉండేది. అవును, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, 2 కిచెన్లు ఉన్నాయా, 2 ఉన్నాయా అని చెప్పి. అప్పుడు వీళ్ళు తయారు చేస్తారు కిచెన్ దానికోసం. ఎనీవే ఇప్పుడు అదంతా చాలా ఈజీ అయిపోయింది, ప్రాబ్లం లేదు. మన ప్రాబ్లం ఏంటంటే ఒకటి మనం మొత్తం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఈ యుద్ధం వచ్చిన తర్వాత న్యాచురల్లీ సౌదీ అరేబియా విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్ అండ్ ఖతార్ వీళ్ళిద్దరు ప్రొడక్షన్ ఆపేశారు. ఆ వార్ మొదలై అప్పుడే ఆ టైంలోనే మనం 8 ట్యాంకర్లు ఎల్పిజి ఫిలప్ చేసుకొని సౌదీ అరేబియా దగ్గర నిలబడింది. ఇప్పుడు కూడా అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్రాస్ చేయాలి. మొన్న మన ఒక షిప్ 2 షిప్లు క్రాస్ చేసినాయి. జయశంకర్ గారు వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడారు. మన దగ్గర కావాల్సిన కెపాసిటీ మనకి ఉంది ఎల్పిజి డొమెస్టిక్ సెగ్మెంట్కి. మన ఇంపోర్ట్ చేస్తున్న టోటల్ కెపాసిటీలో సార్ 8% కమర్షియల్కి వెళ్తుంది. అంటే హోటల్ కానీ, డాబాలు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, ఇండస్ట్రియల్ క్యాంటీన్ కానీ, కాలేజ్ క్యాంటీన్లు కానీ, ఏదైనా దీనికి 8%. అంటే 33 మిలియన్ టన్స్లో 8% వెళ్తుంది కమర్షియల్. కానీ అన్నిటికంటే పెద్ద లొల్లి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. డొమెస్టిక్ సెగ్మెంట్ ఏమవుతుందంటే మన దగ్గర ఒక ఫిలాసఫీ ఉంది సార్, అది మనం ఎప్పుడు నాకు అర్థం కాదు. అది ముందు పెట్రోల్ ప్రైసెస్ వారానికి మార్చుతుండే గవర్నమెంట్, కాకుండా 14 రోజులు ఒకసారి ₹1.20 పెరిగింది అనగానే అక్కడ పెట్రోల్ బంక్ అవుట్ లైన్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు అందరూ. నాకు అర్థం కాదు. ఈవెన్ మర్సిడీస్ బెంజ్ కూడా ఉంటాడు ఆ లైన్లో. 2 గంటల సేపు 3 గంటల సేపు బండ్లో కూర్చొని ఆ బండి నడిపించుకొని ఉన్న ఫ్యూయల్ అంతా ఖర్చు చేసి మళ్ళీ వెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాడు. ఒక ₹100 ₹200 యూ కెన్ సేవ్ అంతే. ఎందుకంటే రేపు పొద్దున పెరుగుతున్న రేటు పెరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్యానిక్ బయింగ్ ఎందుకు? ఒక ఇంట్లో మీకు ఒక యావరేజ్, మా ఇంట్లో చూస్తే మేము మా హస్బెండ్ వైఫ్ మేము ఇద్దరం ఉన్నాం, కూతురు పెళ్ళి అయిపోయింది, సెటిల్ అయిపోయింది. మేము మా ఇద్దరికి 45 రోజులు వస్తుంది సార్ గ్యాస్. ఓకే, ఇంటింటికి వేరీ కావచ్చు. కొంతమంది నాన్ వెజ్ వాడతారు, మా దగ్గర వెజిటేరియన్ ప్యూర్, సో నో ప్రాబ్లం. మనం ఒక 30 రోజులు తీసుకుందాం. గవర్నమెంట్ ఏమన్నారు ముందు 20 రోజుల తర్వాత, అంటే మీరు ఇవాళ మీరు గ్యాస్ అయిపోయింది, మీరు ఆర్డర్ చేయడానికి మీరు లాస్ట్ ఎప్పుడు ఆర్డర్ చేశారో అక్కడి నుంచి 20 రోజులు. సో 1 మార్చ్కి మీరు ఆర్డర్ చేశారు, లాస్ట్ మార్చ్ 20th చేయాలి, అది 25th చేశారు. అంతే, ఒక టెంపరీ పీరియడ్ అది. అప్పుడేమైంది, ప్యానిక్ అయిపోయారు. అరే అయిపోతుంది గ్యాస్ అంతా, ఇక గ్యాసే లేదు, అందరు లైన్ కట్టేశారు. ప్రతి ఎక్కడికైనా మీరు ప్రాబ్లం కూడా మీరు ఇందాక చెప్తున్నట్లుగా కమర్షియల్ దీంట్లో వచ్చింది. కమర్షియల్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, ఇది గవర్నమెంట్ ముందు నుంచి చేయాలండి ఒక పని. ఈ కమర్షియల్ రిలయన్స్ వాళ్ళంటే ఇడిచేసేయాలండే, నయారా రిలయన్స్ దగ్గర చెప్పాలండే, బాబు ఈ కమర్షియల్ అంతా మిమ్మల్ని అప్పగిచ్చేస్తున్నాం, మీరు మార్కెట్ రేట్ పెట్టి వాళ్ళకి అమ్ముకోండి, వాళ్ళకి సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ ఇప్పటి నుంచో పోనీలే అని చెప్పేసి, ఇవాళ పొద్దున నేను ఒక స్టూడియోకి వెళ్ళాను, స్టూడియో పేరుగా చెప్పకూడదు కానీ దాని పక్కన ఇంకొక టిఫిన్ సెంటర్ ఉండే, అక్కడ వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి. అక్కడ చూస్తే డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నారు టిఫిన్ సెంటర్లో. నేను అడగలేదు, మళ్ళీ నాకు బాధ అనిపించింది. మేబీ వాళ్ళకి ఇప్పుడు రావట్లేదేమో, 19 కిలోమీటర్ కమర్షియల్ రావట్లేదు, వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్ వాడుకుంటారు. మిస్యూస్ ఇన్ సార్ సిస్టంలో చాలా మంది. అంటే వాళ్ళు అది వాడకపోతే వాళ్ళ జీవనం గడదు కదా. ప్రాబ్లం ఏంటంటే పెద్ద హోటల్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకే వస్తుంది. చిన్న వాళ్ళకి డొమెస్టిక్ టు కమర్షియల్ రేట్ డిఫరెన్స్ ఇది 900, అదేమో 1400-1500. సో న్యాచురల్లీ వాళ్ళు టిఫిన్ సెంటర్ వాళ్ళు మిర్చి బజ్జీ తయారు చేసే వాళ్ళు ఇది డొమెస్టిక్ వాడుకుంటున్నారు. దీనికి ఒక సొల్యూషన్ కావాలి మనకి. ఎందుకంటే మనం కమర్షియల్లో మనం చెప్పాను చూడు, ఇప్పుడు 8% ఉంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి అన్నిటికంటే ఎక్కువ టిఫిన్. ఇప్పుడు ఇవాళ కూడా లంచ్ నేను చేయడానికి బయటకు వెళ్తే వాడు పెద్ద కాంప్లికేటెడ్ ఒక సెంటర్ ఉంది మన దగ్గర, స్టూడియో దగ్గరే, ఇంత పెద్ద మెనూ కార్డు ఉంది. వాడు చూస్తే వాడు ముందు ఒక పేపర్ పెట్టాడు, ఈ ఇండియన్ మీల్స్లో ఇది ఉంది ఇది తీసుకోండి అంతే. ఏమైందిరా అంటే గ్యాస్ లేదంటున్నాడు. సరే నో ప్రాబ్లం, అది అడ్జస్ట్ చేసుకోవాల్సింది, గుడ్ లెసన్. తిరుమలలో సార్ గ్యాస్ యూస్ చేస్తారా?
స్టీమ్ కదా. అవును, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ టోటలీ సోలార్ మీద నడుస్తుంది, ఇంక్లూడింగ్ దర్ కిచెన్స్. అవును, అంటే మీరు ఇంగ్లీష్లో అంటారు నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే మీరు ఆ టైంకి వచ్చినప్పుడు అందరు ఇప్పుడు మైక్రోవేవ్ ఎక్కడ, పాత ఇండక్షన్ కుక్కర్ పైన ఎక్కడ పడింది కదా, అది బయటికి ది అని చెప్తున్నారు, మర్చిపోయారు దాని గురించి. సో దీదే మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఎనర్జీ ఇంటెన్సివ్ నేషన్. మనం చైనా మనం కలిసి చూస్తే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వస్తున్న ఫ్యూయల్లో 50% మనం ఇద్దరు కలిసి వాడుకుంటున్నాం, 50%. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వచ్చే ఆయిల్ అంతా ఏషియాకి వెళ్తుంది, యూరోప్కి వెళ్ళదు. ఇటువైపు రెడ్ సీ ఉంది చూడండి, అక్కడ రెడ్ సీ నుంచి వస్తున్న వాళ్ళు హూతీలు కూర్చున్నారు అక్కడ, ఆ పక్క అది యూరోప్ వైపు వెళ్తుంది. ఇటు తిరిగితే హూతీలు కొడతారు, అది ఏషియా వైపుకి వస్తున్నా అని చెప్పి. అది యూరోప్ వాళ్ళు కొట్టలేరు, అది వెళ్ళిపోతుంది. యూరోప్ దగ్గర ఏంటంటే వాళ్ళు కూడా డిపెండెంట్ ఆన్ ఫ్యూయల్ రేట్స్. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా ఈ రష్యా యుక్రెయిన్ వార్ మొదలయ్యాక రష్యా మీద డిపెండెంట్ ఉన్నారు సార్ వాళ్ళు చాలా మటుకు. రష్యా వాళ్ళకు గ్యాస్ ఇస్తుండే అండ్ ఫ్యూయల్ ఇస్తుండే. వీళ్ళు రష్యా మీద బ్యాన్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, మొన్నప్పుడు ఈ క్రైసిస్ మొదలైనప్పుడు పుటిన్ దగ్గర వెళ్ళి అడుగుతున్నారు మీరు గ్యాస్ ఇస్తారంటే, పుటిన్ అన్న నేను పిచ్చోడు అనుకున్నావా, నాకు కావాల్సినప్పుడు మీరు చేయించేశారు, ఇండియాని హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇండియా మా దగ్గర కొన్నారు, వీ విల్ హెల్ప్ దెమ్ అన్నారు. ఇది మనం మర్చిపోకూడదు సార్. యూరోప్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 20% ఇన్ఫ్లేషన్ ఉంది అట్ ద బంక్. ఆలోచించండి, ప్రతి దేశానికి ప్రాబ్లం. బంగ్లాదేశ్ దగ్గర డీజిల్ లేకుండా మన దగ్గర అడిగితే మనం 500 మిలియన్ టన్స్ ఇచ్చాము, 500 MT ఇచ్చాము మనం. ఇది ప్రాబ్లం. ప్రతి నేపాల్ ఆలోచించండి, వాళ్ళ పోర్ట్ కూడా లేదు, ల్యాండ్ లాక్ కంట్రీ. అంటే మనం ఆల్టర్నేటివ్ చూసుకోకుండా ఒకదాని మీద డిపెండ్ అవుతున్నాం. అదే కదా. ఇప్పుడు సడన్గా నేను చెప్తాను, చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పొద్దున్నే చూస్తున్నారు, అందరు సోషల్ మీడియా పోస్ట్లో వాళ్ళు ఇండక్షన్ కుక్కర్ మీద, ఇండక్షన్ ఇది టీ తయారు చేయడానికి ఫ్లాస్క్, ఎలక్ట్రిక్ ఫ్లాస్క్, అంటే మీ దగ్గర ఉంది ఇదంతా తీసి లోపల పెట్టారు. ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్స్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్, కానీ పైప్డ్ గ్యాస్ ఒక పెద్ద సొల్యూషన్. అది ఎఫిషియన్సీస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ అంతా పైప్ గ్యాసే వాడాలి. కానీ మన దగ్గర కూడా అంత ఎక్స్పాన్షన్ బాగా జరగట్లేదు. భాగ్యనగర్ గ్యాస్ మన దగ్గర ఉంది, మా ఇంటి పక్క నుంచి వెళ్తుంది, కానీ మా కాలనీలు ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు దాకా. వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చూస్తున్నారు, వాళ్ళకి అక్కడే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం మనం, వాళ్ళ లాభం వస్తాను. కానీ ఇప్పుడున్న దాంట్లో ప్యానిక్ బైక్ చేయకూడదు. నేను అది మళ్ళీ ఎందుకంటే మీరు ఎన్ని సిలిండర్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు, మీకు 5 రోజులకు ఒక సిలిండర్ కావద్దు కదా, మీరు టిఫిన్ సెంటర్ నడిపిస్తే అవుతుంది అది. అది కాకుండా మీరు నార్మల్ 3 ఉన్న ఇంట్లో కూడా నెలపాట నడుస్తుంది. అది ప్యానిక్ బైయింగ్ ఎందుకు? ఇది మన మెంటాలిటీలో ఉంది సార్. ఇది ఏదైనా షార్టేజ్ వస్తుంది అనగానే నెక్స్ట్ డే అంటే అదే గంటలు అందరి లైన్లో పడతారు. అరే పెరుగుతుంది, అవి ఇంత 10 పైసలు పెరుగుతుంది, అటే ఇవ్వాలి తీసుకోవాలి నేను. దానికోసం ఇంత జూన్ 2 పెట్రోల్ బంక్లో రష్ ఉందా సార్? లేదు. ఎందుకు? పెట్రోల్ కూడా అయిపోవాలి కదా. అవ్వాలి. గ్యాస్ పెట్రోల్ అవుద్దని రేపు పేపర్లో వస్తే అక్కడ కూడా లైన్. ఇదే ప్రాబ్లం. సో నేను ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు యుద్ధానికి బ్రేక్ పడుతుంది అంటే మీకున్న అనుభవం ప్రకారం సార్ పూర్తిగా ఎండిపోవాలా? అమెరికా లేదు, ఆ 3 కండిషన్లు ఒప్పుకుంటే అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, మేము డిసైడ్ చేస్తాం ఎప్పుడు బంద్ చేయాలనేది. 2 సెనారీస్ ఉన్నాయి సార్. ఒకటి, ఇరాన్ దగ్గర ఆయుధాలు అయిపోతాయి, డ్రోన్లు కానీ మిసైల్ కానీ. వాళ్ళు ఫస్ట్ డే ఫైర్ చేసిందికి అంటే 28 తారీఖు రాత్రి ఫైరింగ్ మొదలు పెట్టారు వాళ్ళు. దాని నెక్స్ట్ డేకి వచ్చేదాకా 60% పడిపోయింది, దాని తర్వాత 40% పడ్డది మళ్ళీ. ఇప్పుడు ఇరాన్ రేషన్ చేసి కొడుతున్నారు. ఎక్కడి నుంచో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లాంచర్స్, మీరు మిసైల్ లాంచ్ చేయాలంటే ఒక లాంచర్ కావాలి. మన దగ్గర గణేష్ తీసుకెళ్తారు చూడండి, అట్లాంటి ఒక ట్రక్, ఆ ట్రక్ మీద ఒక యాంగిల్లో ఒక మిసైల్ లాంచర్ ఉంటుంది. దాన్ని ఇట్లా పెట్టి మిసైల్ ఎక్కించి కోఆర్డినేట్స్ దాంట్లో కొట్టి ఫైర్ చేయాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు అర్ధగంట తీసుకుంటుంది. మీరు మొత్తం ప్రిపేర్ చేసి బయటికి తీసుకొస్తే 5 నిమిషాలు తీసుకుంటుంది. అంటే ఎక్కడో దాచిపెట్టారు బేస్మెంట్లో, బయట గుంచుకొచ్చి పెట్టింది. ఈ 5 నిమిషాల్లో లేకుంటే 30 నిమిషాల్లో పైన శాటిలైట్ చూసుకుంటుంది మిమ్మల్ని. మీ కోఆర్డినేట్స్ మార్క్ చేసి ఒక మిసైల్ పంపిస్తారు. అది లాంచ్ చేసి పక్కన వెళ్ళంగానే ఇది మొత్తం పేలిపోతుంది. సో లాంచర్ కెనాట్ బి యూస్డ్ అగైన్. ఈ లాంచర్ లేకుండా మిసైల్ పెట్టి ఏం చేయలేరు. డ్రోన్స్ యూజ్ చేయొచ్చు. డ్రోన్స్ మన దగ్గర పికప్ ట్రక్స్ ఉన్నాయి చూడు, చిన్నది పోర్టర్ లాంటి వెహికల్స్ వస్తాయి, దాంట్లో పెట్టి లాంచ్ చేయొచ్చు మీరు. అది కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎవరు అమ్ముతున్నారు వీళ్ళకి? ఇప్పుడు ఎవరు అమ్మరు ఈ టైంలో. వాళ్ళ దగ్గర ఉన్నదే వాళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నారు. సో ఏదో ఒక రోజు ఇది అయిపోతుంది, అప్పుడు యుద్ధం ఆగొచ్చు. ఇటువైపు అమెరికా వైపు నుంచి చూస్తే వాళ్ళు ఇప్పుడు యుద్ధం అయిపోయిందని వెళ్ళిపోతే కూడా ఏం కాదు.
ఇరాన్ అంటారు మీరు ఎక్కడ పోతాం ఉండండి, ఇంకా యుద్ధం కాలేదు, మనం ఇంకా కొట్టుకోవాలి, మనం మీరు ఎట్లా వెళ్తారు అట్లా, మీరు ఇంత చేశారు, మా ధ్వంసం చేసి వెళ్తున్నారు, మమ్మల్ని 3 కండిషన్స్ పెట్టాము, మీరు ఎంత ధ్వంసం చేశారు, ఆ డబ్బులను మాకు ఇవ్వండి, మా లీడర్ని చంపారు, మేము ఇడిచేస్తాం అనుకున్నారా మిమ్మల్ని, అట్లా. సో ఇది అసిమెట్రిక్ వార్ అంటారు దీన్ని, మనం వియట్నాంలో చూసాం ఇది. సార్ లీడర్ అని ఉన్నారు కాబట్టి ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా దారుణంగా చంపడం, మరొక దేశ అధ్యక్షుడిని రాత్రి కిడ్నాప్ చేయడం, ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రపంచంలో మిగతా దేశాలు ఇంక్లూడింగ్ భారత్ కూడా ఖండించడం ఎందుకు లేదండి? కన్నీ చేంజ్ చేస్తారు, కనీసం రేపొద్దు మనకు కూడా రావచ్చు కదా అటువంటి సమస్య. మనకు చేయరు, దానికి తెలుసు వాళ్ళకి. ఈ మడూరో అని చెప్పిన మనిషి ఒక మహాత్మాయత కాదు, నాడు నంబర్ 1 ఫ్రాడే, అందరు తెలుసు, ఎంతమందిని చెప్పారు అందరు తెలుసు. అందుకని ముందు హ్యూగో షావేస్ అని ఉండే వాళ్ళ బాస్, ఈక్వల్లీ నోటోరియస్ ఫెలో. అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలు అందరినీ నేషనలైజ్ చేసి పడేశారు, ఆయిల్ కంపెనీస్, షెవర్స్ కానీ, ఇది మన ఎక్సాన్ మొబైల్ కానీ, షెవ్రాన్ కానీ, వీళ్ళందరినీ. సో ఇక్కడ ఇరాన్లో వీళ్ళు కూడా మహాత్మాలు గారు ఎంతోమందిని చంపారు. మొన్న 1500 నుంచి కొంతమంది 3000, 4000 అంటున్నారు, అంతమందిని చంపారు కదా. సో దే ఆర్ ఆల్సో నాట్ ఈక్వలీ. అమెరికా ఎవరు ఎంటబడతారు సార్? ఏ దేశంలో ఆయిల్ ఉంది? భారతదేశంలో ఆయిల్ ఉందా? లేదు. ఇక్కడ రారు వాళ్ళు. అమెరికా ఎప్పుడైనా ఏదైనా ఇంతమంది డిక్టేటర్ మ్యాక్సిమం ఉన్నది ఆఫ్రికాలో, అక్కడికి వెళ్ళారు ఎప్పుడైనా? లేదు, వెళ్ళరు, ఆయిల్ లేదు కదా. వెనజువేలా దగ్గర వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయి, వాళ్ళు తీయట్లేకపోతున్నారు బయటికి, అంతే, అది ఇంకో రీజన్. సెకండ్ లార్జెస్ట్ ఇస్ సౌదీ అరేబియా. ఇప్పుడు ఇరాన్ ఎంటబడ్డారు. ఇరాక్కి వెళ్ళారా దీనికన్నా ముందు? లేదు. గుర్తుందా? ఇరాక్ వెళ్ళారు సద్దాం హుసేన్ టైంలో, ఆయన బుష్ వెళ్ళారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి, ఇక్కడ యురేనియం, అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అది దొరకలేదు, వెపన్ దొరకలేదు, డిస్ట్రక్షన్ దొరకలేదు, మాస్ సద్దాం హుసేన్ పోయాడు అంతే. ఇప్పుడు కూడా అక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ని అడిగితే మీకు తెలియదు, నాకు తెలియదు. ఇవాళ పొద్దున వార్ ఎక్స్టెండ్ అయింది, ఇప్పుడు ఇరాక్కి వచ్చేస్తుంది అంటున్నారు. నేను అనుకున్న ఇరాన్లో యుద్ధం అనుకుంటే ఇప్పుడు ఇరాక్లో యుద్ధం ఉందంట. సో అమెరికా పాలసీ ఏంటంటే ఎక్కడ వెళ్తారో ఆ దేశాన్ని ధ్వంసం చేస్తారు వాళ్ళు. మీరు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇరాక్ చూడండి, లిబియా చూడండి, సిరియా చూడండి, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో ఫినిష్ చేసేస్తారు ఆ దేశంని. వాళ్ళు వెళ్ళకుంటే మంచిది. ద ప్రాబ్లమ్ ఇస్ దాట్. ఇజ్రాయెల్ ఇష్యూ ఒకటి, అమెరికా ఇష్యూ ఒకటి సార్. ఇజ్రాయెల్ ఒకటే పాలసీ, వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తారో వాళ్ళని ఫినిష్ చేసేస్తారు. అది వాళ్ళ హమాస్ లీడర్షిప్ మొత్తం ఫినిష్ చేశారు, హెజ్బుల్లా లీడర్షిప్ని ఫినిష్ చేశారు, ఇప్పుడు ఇరాన్ లీడర్షిప్ని కొట్టారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళు కావాలంటే రేపు అదంతా బంద్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోతా అంటే అయిపోతుంది. అమెరికా ఎక్కడికి వెళ్తారు? ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెస్టీజ్గా దిగాడు కదా, మేము వాళ్ళ యురేనియం తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఏదో అక్కడ పొట్లం కట్టి మిర్చి బజ్జి పెట్టినట్ల అక్కడ యురేనియం పెట్టి వెళ్తాడు ఎవడైనా? అది బయటికి తీయమని ట్రై చేయమని కాదు. సో యూ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు ఇంగ్లీష్లో. మీరు లాస్ట్ జూలైలో B-2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేసిన తర్వాత ఏం చెప్పారు? మొత్తం ధ్వంసం అయిపోయింది, ఇంకా యురేనియం అనే ప్రసక్తే లేదన్నారు. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వాడు ప్రాసెస్ చేస్తున్నా అంటున్నారు. అంటే మీరు చేసిన బాంబింగ్ అంతా వేస్ట్. అమెరికాకు గేమ్ ప్లాన్ లేదు సార్, అది ప్రాబ్లం. ప్రపంచ పోలీస్ అంటే మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి రేపు ఎవరినైనా లేపేస్తా అంటే జరగచ్చు. ఇప్పుడు క్యూబా అంటున్నాడు నెక్స్ట్ ఆన్ ద రాడార్, క్యూబాని తీసేస్తాను, మార్కో రూబియోని అక్కడ ప్రెసిడెంట్ చేసేస్తాను. ఈయన ఎక్కువ రోజులు ఉండడు సార్, అంటే ఎక్కువ ఉండడన్నమాట ప్రెసిడెంట్షిప్. ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఈ మిడ్ టర్మ్ పోల్స్లో 100% రిపబ్లికన్ పార్టీ ఓడిపోతారు. దాని తర్వాత ట్రంప్ లేమ్ డెక్ ప్రెసిడెంట్ అంటాం మనం. లేమ్ డెక్ అంటే ఏం చేయలేరు. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ చైర్లో కూర్చోండి, రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఉన్నాడు అంతే, మన రబ్బర్ స్టాంప్ అంటాం అంటే అది అయిపోతారు. ఇప్పుడు ఈ డిసెంబర్ దాకా వెయిట్ చేయండి మీరు. అక్కడున్న ప్రజలకు కూడా విసుకొచ్చేస్తుంది ఈయనతో. వాళ్ళ ఓన్ మాగా క్రౌడ్ కూడా ఫెడప్ అయిపోయారు. ఈ నెట్లనే ఇంటికి పంపించేద్దామని చెప్పేసి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో అనేది త్వరలోనే ముగుస్తుందంటున్నారు సురేష్ గారు. అయితే గ్యాస్ నిల్వల కోసం ఇప్పటి నుంచి మనం ప్యానిక్ అవ్వద్దు, దీనికి కొంతకాలం వస్తుంది, తర్వాత అడ్జస్ట్ అవ్వచ్చు. అంతేగాని ఏదో వార్త వచ్చింది కదా అని ప్యానిక్ అయిపోయి చేస్తే అది మనకే నష్టం అని చెప్తున్నారు. ఇక యుద్ధం వల్ల లాభపడేది ఆ కంపెనీలు సరఫరా చేస్తాను, మెటీరియల్ సరఫరా చేస్తాను, ఆర్మ్స్ కంపెనీ ఓనర్లకే ఎక్కువగా లాభం అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది యుద్ధం వల్ల జరిగే లాభం ఎవరికైనా అంశంపై సురేష్ కొచ్చాడి గారితో విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.